కాకా వీడియో మొత్తం అయిపోయేదాకా ఇది ఎలక్షన్ల గురించి చెప్తున్నా. తిట్టుటోడు తిట్టుకోరు, ఎందుకంటే నిజాలు మాట్లాడతా కాబట్టి కొందరికి బూతులు వస్తాయి. ఇప్పుడు ఎలక్షన్లు అయితే వచ్చేసినాయి. మీరు బ్యాలెట్ బాక్స్లో మీ ఓటు నొక్కే ముందు మీకు గతంలో జరిగిన నొప్పిని ఒక్కసారి యాద్ చేసుకోండి. ఎవరు గెలిస్తే మీకు అభివృద్ధి జరుగుతుంది, ఎవరు గెలిస్తే మీకు మంచి చేస్తారు, ఎవరు గెలిస్తే మీకు ఆపదలు నిలబడతారు, ఎవరు గెలిస్తే అండగా ఉంటారు అని చెప్పేసి ఓటు. చాలామంది అంటారు కదా, నోటు తీసుకొని ఓటు వేయకూడదు, బిర్యానీ ప్యాకెట్లు తీసుకొని తావుడికి ఓటు వేయకూడదు అని చెప్పేసి. బరాబర్ తీసుకోండి, బరాబర్ పైసలు తీసుకొని బరాబర్ బిర్యానీ తీసుకొని బరాబర్ రావు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లోకి నుంచి పైసలు ఇస్తలేరు, ఇవన్నీ మంది దగ్గర దోసుకున్న పైసలు. అవి మీ పైసలే, కాకపోతే ఎన్ని తీసుకున్నా ఎన్ని తాగినా ఏ పార్టీకి ఓటేయాలని చెప్పేసి ఒక్కసారి మైండ్లో గట్టిగా సోచాయించారు. ఆయన అంతేకాదు, ఓటేసి బయటకు వచ్చిన తర్వాత కూడా మీరు ఏ పార్టీకి ఓటేసిర్రని అంటే అస్సలే చెప్పకు, నేను కూడా చెప్పా. ఎందుకంటే ఒకవేళ మీరు ఓటేసిన పార్టీ ఓడిపోయిందనుకో, వాడు 5 ఏళ్ళు నేను బాలిసే లెక్క చూస్తాడు. ఈ చోటా మోటా గల్లీ లీడర్ ఉంటారు కదా ఊళ్ళలో కొందరు గాడి వరకు, వాళ్ళు కూడా మీకు అందే పథకాలు అందరినీ వేయకుండా చేస్తారు. ఎందుకంటే చాలా ఊళ్ళో జరుగుతూనే ఉంది.